మార్నింగ్ టైమ్ స్టోరీస్. పేద అక్కా చెల్లెళ్ళు. చింతారుపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక చిన్న పెంకుటింట్లో మైనా సితారా అనే అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ పుట్టుకతోనే ఎంతో పేదవాళ్లు. వయసు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు ఇంట్లో నిత్యం గొడవలు పడి తాగుడుకు బానిసై ఆ పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి దారి వాళ్లు చూసుకుని వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఊర్లో దొరికిన రోజుకూలీ పనులకు వెళ్తూ ఎంతో కష్టపడి జీవనం సాగిస్తున్నారు. కడుపునిండా తిండి లేకపోయినా, ఒంటినిండా మంచి బట్ట లేకపోయినా కష్టపడి బ్రతకాలనే ఆశతో బ్రతుకుతున్నారు. అలాంటి సమయంలో ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఒళ్లంతా చెమటలు కారుతుండగా ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నారు. దారిలో సితార అడుగులు భారంగా వేస్తూ పక్కనే నడుస్తున్న మైనా వైపు చూసి ఎంతో అమాయకంగా అడిగింది. అక్కా, రేపే రోజు నీకు గుర్తుందా? రేపు నా పుట్టినరోజక్కా. పైగా ఊరంతా సంబరంగా జరుపుకునే సంక్రాంతి పెద్ద పండుగ కూడాను. చెల్లెలు ఆ మాట అనగానే మైనా ఒక్క క్షణం నడక ఆపేసింది. రేపు సంక్రాంతి పండుగ అని ఆమెకు తెలుసు. కాని అదే రోజు తన చెల్లెలి పుట్టినరోజు కూడా అని గుర్తురాగానే గుండెల్లో ఏదో తెలియని బాధ, చెల్లెలిపై అమితమైన ప్రేమ ఒక్కసారిగా తన్నుకొచ్చాయి. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా తన బాధను ముఖంపై కనిపించనీయకుండా చెల్లెలికి ఒక తీపి నవ్వును బహుమతిగా ఇచ్చింది. ఎలా మర్చిపోతానే పిచ్చిదానా? లోకమంతా ఒకటైతే నా చెల్లెలు నాకు వేరు కదా. నీ పుట్టినరోజు నాకు గుర్తుండకుండా ఎలా ఉంటుంది చెప్పు? కాని గుర్తుండి ఏం లాభం అక్కా? ఒకప్పుడు మన అమ్మా నాన్న మనతో ఉన్నప్పుడు సంక్రాంతి వస్తే చాలు ఎంతో మురిపెంగా నాకు కొత్త లంగా ఓణీలు, నీకు కొత్త బట్టలు కొనిచ్చేవారు కదా. ఆ కొత్త బట్టలు వేసుకుని మనం ఊళ్ళోకి వెళ్తుంటే అందరూ మనల్ని ఎంతో ముచ్చటగా చూసేవాళ్ళు. సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఎంత సందడి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రోజుల్ని తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోందక్కా. పండుగ పేరు వింటేనే నాకు భయం వేస్తోంది. సరిగ్గా గతేడాది ఇదే సంక్రాంతి పండుగ రోజే కదా అమ్మా నాన్న ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకుని మనల్ని నడి రోడ్డు మీద అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయింది. గతాన్ని గుర్తు చేసుకుని సితార కన్నీరు మున్నీరవుతుంటే మైనా గుండె తరుక్కుపోయింది. తన కళ్లల్లోకి ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ చెల్లెలి భుజాల మీద చేతులు వేసి ఎంతో ఓదార్పుగా నిబ్బరంగా మాట్లాడింది. ఏడవకు సితారా, ఎందుకంత దిగులు పడతావ్? సంక్రాంతంటే మనింట్లో ఉన్న దరిద్రాన్ని, చేదు జ్ఞాపకాలను పోగొట్టి కొత్త కాంతులు తెచ్చే పండగ. మన జీవితంలో జరిగిన పాత కష్టాల గురించి ఆలోచించి ఈ శుభదినాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పు? నీ పుట్టినరోజు, అలాగే ఈ సంక్రాంతి పండుగ, ఈ రెండిటినీ రేపు నేను ఘనంగా జరుపుతాను. మనకి అమ్మా నాన్న లేకపోతే ఏంటమ్మా? నీకు తల్లిగా, తండ్రిగా, అక్కగా నేనే అన్నీ అయ్యి నీ కళ్లల్లో ఆనందం చూస్తాను. నువ్వు నాపై నమ్మకం ఉంచు చాలు. అక్క నోటివెంట అంతటి ధైర్యమైన మాటలు వినగానే సితార కన్నీళ్లు తుడుచుకుని అక్కవైపు చూసింది. ఇద్దరూ కలిసి మెల్లగా నడుచుకుంటూ తమ పెంకుటింటికి చేరుకున్నారు. ఆ రాత్రి సితార అలసటతో త్వరగానే నిద్రపోయింది. కాని మైనా కంటికి మాత్రం కునుకు పట్టలేదు. పక్కనే ఉన్న కిరోసిన్ దీపం వెలుగులో పాత గుడ్డల మూటలోంచి మంచి రంగుల గుడ్డ ముక్కలు తీసి రాత్రంతా కూర్చుని ఎంతో ప్రేమగా చెల్లెలి కోసం ఒక అందమైన సరికొత్త లంగా జాకెట్టును సూదితో కుట్టింది. తెల్లవారుజామునే లేచి ఇంటి ముందంతా కళ్ళాపి జల్లి రంగురంగుల ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను అలంకరించి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. నిద్రలేచిన సితార కళ్ళు తెరిచి చూడగానే తన పక్కనే మంచం మీద అద్భుతంగా కుట్టిన కొత్త బట్టలు కనిపించాయి. ఆ డ్రెస్సును చూడగానే సితార ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
బట్టలను గుండెలకు హత్తుకుని కేరింతలు కొడుతూ బయటకు పరిగెత్తింది. అక్కా, ఓ అక్కా, నాకోసం ఇంత అందమైన కొత్త బట్టలు కుట్టావా? ఎక్కడున్నావే నా బంగారు అక్కా? సితార గొంతు విని పెరట్లో పాయసం వండుతున్న మైనా చిరునవ్వుతో హాల్లోకి వచ్చింది. చూశావా, నీ పుట్టినరోజు కానుక? నేను చెప్పాను కదా నీకు అన్నిటా తోడుంటానని. ముందుగా నువ్వెళ్ళి నూనె రాసుకుని తలస్నానం చేసి ఈ కొత్త బట్టలు వేసుకుని ముగ్గుల దగ్గరికి రా. నీకిష్టమైన బెల్లం పరమాన్నం అరిసెలు చేశాను. ఇద్దరం కలిసి గొబ్బెమ్మల పూజ చేసుకుని పండుగ జరుపుకుందాం. సితార అమితమైన ఉత్సాహంతో వెళ్లి స్నానం చేసి అక్క కుట్టిన బట్టలు వేసుకుని దేవకన్యలా ముస్తాబై వచ్చింది. ఇద్దరూ కలిసి ఇంటి ముందు సంక్రాంతి పూజ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఆ తర్వాత ఎంతో ఇష్టంగా భోజనానికి కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నారు. సరిగ్గా అదే సమయానికి బయటనుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. ఊళ్ళో పేదలకు వడ్డీలకు అప్పులిచ్చి పీడించే రంగం, అతని భార్య కాంతమ్మ ఇద్దరూ ఆ ఇంటి ముందుకొచ్చి నిలబడ్డారు. రంగం కోపంతో మీసం తిప్పుతూ గట్టిగా కేకవేశాడు. అమ్మాయిలు మైనా, సితారా, లోపలేం చేస్తున్నారు? మీ మొహాలు మండ, మర్యాదగా బయటకు రండి. ఆ కర్కశమైన గొంతు వినగానే చేతిలో ముద్ద నోట్లోకి వెళ్లకుండా ఆగిపోయింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక్కసారిగా భయంతో వణికిపోతూ చేతులు కడుక్కొని బయటకొచ్చారు. అక్కడ కళ్లల్లో నిప్పులు చెరుగుతూ నిలబడిన రంగంను, చేతులు నడుముపై పెట్టుకుని ఈసడించుకుంటున్న కాంతమ్మను చూసి మైనా చేతులు జోడించి వినయంగా అడిగింది. అబ్బో, ఈ దండాలకి నమస్కారాలకి మాత్రం ఏ లోటు ఉండదు. నా డబ్బుల సంగతేం చేశారే? మర్యాదగా ఈ నెల రావాల్సిన వడ్డీ డబ్బులు చేతిలో పెడతారా, లేక ఇల్లంతా గుల్ల చేయమంటారా? చేతిలో డబ్బులు లేక మైనా తడబడుతూ నిలబడింది. అది చూసి కాంతమ్మ ముందుకొచ్చి మరింత గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. రంగం, చూశావా ఈ దొంగవేషాలు? మనకివ్వాల్సిన అసలు వడ్డీలు కట్టడానికి మాత్రం చేతులు రావు. చేతిలోనే పైసల్లేవని ఊరంతా ఏడుస్తారు. కాని అక్కడ చూడండి, ఒంటినిండా కొత్త బట్టలు, పేకలదాకా పిండి వంటలు, ఇంటి ముందు సంక్రాంతి పూజలు, పుట్టినరోజు సంబరాలు. వీటికి మాత్రం ఎక్కడినుంచొస్తున్నాయో? ఊళ్ళో వాళ్ల సొమ్మెగ్గొట్టి ఇంత దర్జాగా బ్రతుకుతారా? పిన్నమ్మా, మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ కొత్త బట్టలు కొనడానికి నేను డబ్బులు పెట్టలేదు. రాత్రంతా కూర్చొని పాతగుడ్డలను పోగుచేసి నా చేతులతోనే కుట్టాను. నిన్న సాయంత్రం దారిలో మా పరిస్థితి చూసిన సింగయ్య తాత జాలిపడి కొద్దిగా పిండి బెల్లం ఇస్తే పండుగ పూట నా చెల్లెలు ఏడవకూడదని వంట చేశాను. గతంలో ఇదే పండుగ రోజున అమ్మా నాన్నలు వదిలేసి వెళ్లిన బాధను మరిపించడానికే ఇంత చేశాను తప్ప మీ డబ్బులు ఎగ్గొట్టాలనే దురుద్దేశం మాకు లేదు పిన్నమ్మా. ఓహో, ఆ సింగయ్య ముసలాడు ఉచితంగా ఇచ్చాడా? ముసలాడికి మీమీద అంత ప్రేమెందుకో? అయినా అప్పుల్లో మునిగి తేలేవాళ్లకి పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు ఎందుకే రంగం? నలుగురి ముందు మనల్ని చులకన చెయ్యకపోతేనూ? అవును కాంతం, నువ్వు చెప్పిందే నిజం. ఒసే మైనా, సింగయ్య తాత పిండో డబ్బో ఇస్తే బుద్ధిన్న దానివి తెచ్చి మా ముఖాన కొట్టి అప్పు తీర్చాలి గాని ఇలా కడుపు నిండా తిని తగలేస్తారా? మర్యాదగా చెప్తున్నా, ఈరోజు సాయంత్రంలోగా నా వడ్డీ మొత్తం చేతిలో పడకపోతే మీ ఇంట్లో నా సామాన్లన్నీ నడి రోడ్డు మీద పడేసి మీ ఇద్దరిని ఊరు నుంచి గెంటేస్తా, జాగ్రత్త. రంగం, కాంతమ్మ అన్న ఆ కఠినమైన మాటలకి మైనా, సితారా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఒకరికొకరు హత్తుకుని నేలపై కూలబడిపోయారు. పండగ పూట ఆ పేదపిల్లలు పడుతున్న వేదనను, వారిపై జరుగుతున్న అన్యాయాన్ని అటుగా వెళ్తున్న సింగయ్య తాత కళ్ళారా చూశాడు. ఆయన రక్తం మరిగిపోయి ఆవేశంతో నేరుగా ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. రండయ్య గ్రామస్తులారా, ఊరి పెద్దలారా, ఒకసారిలా రండి. పండుగ పూట సింగయ్య తాత అంత ఆవేశంగా కేకలేస్తుంటే ఏమైందో అని చుట్టుపక్కల ఉన్న సుబ్బయ్య, అంజనాతో పాటు ఊరి జనం మొత్తం పనులొదిలేసి పరుగున అక్కడికి చేరుకున్నారు. ఏమిటి తాత, ఎందుకు అంత కోపంగున్నావు? ఊరి మధ్యలో నిలబడి ఎవరిని పిలుస్తున్నావు? అసలేమైంది? అవును తాత, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మనిషివి, ఈరోజు ఇంత ఆవేదనగా అరుస్తున్నావు? ఏం చెప్పమంటారమ్మా, ఈరోజు మన ఊరంతా సంక్రాంతి పండుగ చేసుకుంటోంది. పంటలు చేతికొచ్చి ప్రతి ఇల్లు సంతోషంగా వెలిగిపోతోంది.
కాని మన కళ్ల ముందే అమ్మా నాన్న లేని ఆ ఇద్దరు పసిపిల్లలు మైనా సీతారాల నోటికాడ కూడ్ను లాగేస్తూ అప్పు పేరుతో ఆ రంగం కాంతమ్మ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. పండగ పూట ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మన మనుషులమా లేక రాక్షసులమా? సింగయ్య తాత మాటలు విన్న ఊరి జనం ఒక్కసారిగా స్తంభించిపోయారు. అంజనా మనసు కరిగిపోయింది. అయ్యో, ఎంత అన్యాయం తాతా! ఆ పిల్లలు ఎంత కష్టపడి బ్రతుకుతున్నారో మనందరికీ తెలుసు. మరిప్పుడేం చేద్దాం చెప్పు తాతా. నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు. ఇదిగో నా వంతుగా నా దగ్గరున్న 10,000 రూపాయల్ని ఇక్కడ పెడుతున్నాను. ఆ పిల్లల అప్పు తీర్చి వాళ్ళ జీవితాల్లో నిజమైన పండుగ వెలుగులు నింపడానికి మీలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు చెయ్యండి. సింగయ్య తాత తన వద్దనున్న పైసల మూటను నేలపై పెట్టగానే గ్రామస్తులలో మానవత్వం మేలుకొంది. ఒకరి తరువాత ఒకరు ముందుకు రావటం మొదలుపెట్టారు. ఇదిగో తాత, నా వంతుగా 5,000 రూపాయలిస్తున్నాను. ఇదిగో తాతా, నా పంట అమ్మిన డబ్బుల్లోంచి 2,000 ఉంచు. అలా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలా ఒక చెయ్యి వేసి క్షణాల వ్యవధిలోనే రంగయ్యకు ఇవ్వాల్సిన మొత్తం అప్పు డబ్బును పోగుచేశారు. సింగయ్య తాత ఆ డబ్బుల మూటను తీసుకుని గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని వేగంగా మైనా ఇంటివైపు అడుగులు వేశాడు. ఇంట్లో భయంతో వణికిపోతున్న పిల్లల ముందు నిలబడి ఉన్న రంగం కాంతమ్మలను చూసి సింగయ్య తాత గంభీరంగా గర్జించాడు. రంగం, కాంతం, కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్లలా ప్రవర్తించకండి. ఈ పవిత్రమైన సంక్రాంతి పూట అనాథ పిల్లల ఉసురు పోసుకుంటారా? ఇదిగోండి మీరడిగిన అసలు, వడ్డీ, మొత్తం డబ్బుల మూట. ఇది ఏ ఒక్కరో ఇచ్చింది కాదు. తోటి మనుషుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఈ గ్రామస్తులందరి మానవత్వం. ఈ డబ్బులు తీసుకుని ముందా పిల్లల అప్పు కాగితాలు వాళ్ల చేతిలో పెట్టండి. అలాగే తాత, డబ్బులొచ్చాక మాకేం అభ్యంతరం ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ నాన్న రాసిచ్చిన పత్రాలు. రంగం, ఆ కాగితాలను ఆ పిల్లల చేతికిచ్చి ఇకపై వాళ్ల జోలికెళ్లనని అందరి ముందు ఒప్పుకో. రంగం భయంతో ఆ కాగితాలను మైనా చేతికి ఇచ్చాడు. ఆ అప్పుపత్రాలను చేతిలోకి తీసుకున్న మైనా సితారా కళ్లల్లోంచి ఆనందభాష్పాలు రాలాయి. ఇన్నాళ్లూ తమను పీడించిన అప్పుభారం దిగిపోవడంతో సింగయ్య తాత కాళ్లపై పడ్డారు. తాతా, మీకు, మాకోసం ముందుకొచ్చిన ఈ ఊరి ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం తాతా. మీరు చేసిన ఈ మేలుని ఏ జన్మలోనూ మర్చిపోలేం. ఈ రోజుతో మీ కష్టాల నుంచి నిజమైన విముక్తి లభించింది. ఏడోకండి. మీరు చేసిన పిండి వంటలు, పాయసం తీసుకురండి. ఈ సంతోషాన్ని ఊరి జనమందరితో కలిసి పంచుకుందాం. మైనా సితారా ఎంతో ఆనందంగా లోపలికెళ్ళి పిండివంటల పళ్లెం తీసుకొచ్చి అందరికీ పంచారు. పండుగ పూట ఆ పిల్లల కన్నీళ్లు తుడిచినందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. అదే సమయంలో స్వార్థంతో ప్రవర్తించిన రంగం కాంతమ్మలను ఊరి జనం ఛేదరించుకోవడంతో వాళ్ళిద్దరూ సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి మైనా సితారల జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అప్పుల బాధల నుంచి శాశ్వతంగా విముక్తి పొందిన ఆ అక్కా చెల్లెళ్ళు తాము కష్టపడి దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతో సింగయ్య తాత సహాయంతో ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నారు. మైనా నైపుణ్యంతో బట్టలు కుడుతూ ఉంటే సితార ఆమెకు చేదోడు వాదోడుగా నిలిచింది. వారి కష్టం, నిజాయితీ చూసి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆర్డర్లు రావటం మొదలయ్యాయి. కొద్ది కాలంలోనే వారి వ్యాపారం బాగా విస్తరించి తమలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమంది పేద ఆడపిల్లలకు ఉచితంగా కుట్టుపని నేర్పించి ఉపాధి కల్పించారు. అలా సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడుతూ ఉన్నతమైన స్థానాన్ని చేరుకుని ఆదర్శంగా నిలిచారు. నీతి: పేదరికం శాశ్వతం కాదు. నిజాయితీగా కష్టపడే తత్వమూ, తోటి మనుషులపై చూపే ప్రేమ ఉంటే ఎలాంటి కష్టాలనైనా దాటవచ్చు. స్వార్థంతో ఇతరులను పీడించేవారికంటే ఆపదలో ఆదుకునే మానవత్వమే సమాజంలో ఎప్పటికీ గొప్పది.